మీరు చూస్తున్నారు విరూపాక్షి న్యూస్. నేను మీ విరూపాక్షి లతారెడ్డి. ఇప్పుడు తాజా సమాచారం ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ద్రోణి ప్రభావం రేపటి నుండి అంటే శుక్రవారం నవంబర్ 7వ తారీఖు నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనుంది. ప్రత్యేకంగా కోనసీమ, పశ్చిమ గోదావరి మరియు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిడుగులు పడే అవకాశమున్న సమయంలో తెరుచుకున్న ప్రదేశాల్లో నిలవద్దని సూచించారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదే ప్రభావం రేపు ఆంధ్రాలో పలు జిల్లాలను తాకనుంది. ఇంతకుముందు కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దాని ప్రభావంతో గురువారం అంటే నవంబర్ 6న కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు నమోదయ్యాయని అధికారులు గుర్తు చేశారు. అవి ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినట్లు సమాచారం. ఇక ఇటీవల వచ్చిన మోంతా తుఫాను కారణంగా రాష్ట్రానికి సుమారు 5,244 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం మరోసారి వర్షాల నేపథ్యంలో అప్రమత్తమవుతుంది. మొత్తం మీద వాతావరణ శాఖ సూచనల ప్రకారం రాబోయే 2 రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కావున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇదే ఈరోజు వాతావరణ అప్డేట్. ఇంకా ఇలాంటి తాజా వార్తల కోసం విరూపాక్షి న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.